రెడీ అయిపోయినాం. లెట్స్ గో. తెద్దామా కుకింగ్ దర్శనం అయితే చేసేసుకున్నాం మంచిగా సక్సెస్ఫుల్గా. చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ చూడండి. సండే కాబట్టి అందరికి హాలిడేస్ ఉంటాయి కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది. దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక వినాయకుని ఐడల్స్ చున్నీకి పోదాం. వినాయకుని విగ్రహాలు ఎట్లా తయారు చేసారు చున్నీకి అయితే పోదాం. పెయింటింగ్ అయిందో లేదో తెలియదు, ఇంకా చూద్దాం. ఇప్పుడైతే లెట్స్ గో. గణేష్ గడ మొత్తం గుంతలు గబా గబా దుంపిస్తున్నాయి. బోనాల తర్వాత వినాయక చవితి తర్వాత ఇక మళ్ళా దసరా. ఏంటంటే ఇప్పుడైతే విగ్రహాల చున్నీకి అయితే పోతున్నాం. తీసుకున్నాం మంచిగా. ఇప్పుడైతే వినాయకుని విగ్రహాలు చున్నీకి పోతున్నాం. పెయింటింగ్ అయినా లేదో తెలియదు, బయట నుంచి చూసినప్పుడు అయితే పెయింటింగ్ కాలేవు, కొన్ని ఆర్చ్ వర్క్లు అయినాయి. షెడ్ మొత్తం లోపలికి అయితే పోదాం. నడు. ఓ అయ్యో మొత్తం వర్షం పడ్డాక ఇట్లుంది. వర్షం పడ్డది కదా అందుకే. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. వీడి దాకానే ఇంకా చేతులు కాలేవు, అది లాస్ట్ పెడతారు కాబట్టి చేతులు కిందనే. వీడి దాకానే చేతులు లాస్ట్లో పెడతారు కాబట్టి లాస్ట్. నంది మీద ఉన్నట్టు వినాయకుడు, అందుకే వీడిదాకా వేసారు. ఓకే, మొత్తం పెయింటింగ్ అయితే కాలేవు అనుకున్నట్టే. ఇప్పుడు అది ఆగస్టులో 1 మంత్ అయినాక చేస్తారు. మొత్తం ఈ రో అంతా నంది వినాయకులే. ఇగో ఏమో సింపుల్గా సోఫా సీట్లు, సోఫా మీద సోఫా వినాయకుడు. ఇదేమో నంది రో, ఇదేమో సోఫా రో. ఇదైతే ఓ వస్తున్నాం. మనదే అంతా. అర్రే ఓ చింటూ బాయ్ తొరుతుండు, మీరు ఎవరు అంటారు. మనం ఇప్పుడే వచ్చినాం కాబట్టి కొత్తగా అనిపిస్తున్నాడు. ఇగో కలర్ వేసిన అక్కడ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వినాయకుడు కృష్ణుడు టైప్లో. ఇక్కడ ఇది మొత్తం కలర్ వేసిన ఉన్నాయి. టిన్ 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 మొత్తం కలర్ వేసిన ఎంత మంచిగా పడుతుంది చూడండి. కలర్ వేసినాక లాస్ట్ ఇయర్ అన్నీ
అషర్ కాబట్టి ఇట్లా పెట్టేసారు. నెక్స్ట్ మళ్ళా ఫినిషింగ్ వర్క్ చేసి మంచిగా చేస్తారు నీట్గా లాస్ట్కి. చూడండి వినాయకుడు అయితే శివుడు మీద, శివుడు కింద గణపతి సోఫా మీద కూర్చుంది. అంతా సింపుల్గా సోఫా మీద, ఇది కూడా అంతా సోఫా మీద కూర్చున్న లాస్ట్ ఇయర్. నంది వినాయకుడు, నంది వినాయకుడు ఇది కూడా సింపుల్గా కూర్చుంది. సింపుల్గా ఇగో నంది మీద వినాయకుడు. నంది ఇక్కడ మళ్ళా పికాక్ కూడా వచ్చింది. మంచిగా ఉంది వినాయకుడు. బాబా మంచిగా ఉంది, కానీ మన కలర్ వేసినాక ఇంకా అట్రాక్షన్ పడుతుంది. వెయిట్ ఫర్ దట్. ఇగో వినాయకుడు చూడండి, మీద శివుడు పార్వతి, కిందనేమో లింగం మీద. ఎంత బాగుంది లింగం మీద. అట్లా అట్లా కింద పాములు కూడా వచ్చినాయి, మీరు చూస్తారుగా చూడండి. ఇగో మళ్ళా నంది ఇక్కడ. ఇలా అన్నీ కవర్ చేసారు, మంచిగా ఉంది. ఇంకా చున్నీ ఇగో కళ్ళు మూసేసారు. ఇంకా అంతేం వర్క్ కావాలి కాబట్టి ఈడు దాకా ఇట్లా వేసారు. నెక్స్ట్ శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఛత్రపతి శివాజీ వినాయకుడు పక్కన మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. నెక్స్ట్ మళ్ళీ అదే, మళ్ళీ ఛత్రపతి శివాజీ పక్కన వచ్చింది సేమ్ అదే. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు వినాయకుడు సోఫా మీద కూర్చుంది మంచిగా. ఇది కూడా ఈ టైప్ ఇప్పరాక చూసింది మనము. ఇగో పాములు ఇప్పరాక చూడలేగా, ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది మంచిగా. ఇగో నంది, నంది నంది ఇంకా కరెక్ట్ వర్క్ కాలే కాబట్టి ఇట్లుంది. మంచిగా లాస్ట్కి వర్క్ చేసిన తర్వాత మంచి అట్రాక్షన్ కొడుతుంది వినాయకుడు. ఇగో చున్నీ కప్పేసారు ఫస్ట్ అయితే. ఇప్పుడు చిన్న తీసేసి ఇట్లా కళ్ళు ఇట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూసాం. ఇప్పుడే ఇంత లాస్ట్ ఇయర్ ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ వర్క్ చేసినాక ఇంత బాగుంటుందో. మొత్తం పామా ఇది, పాము. ఇగో చేతు నాకు తెలిసి ఇగో చేతు ఉంది నా, చేతు అంటే పక్కా సింహము. ఎల్క, ఎల్క, ఎల్కనా? ఎల్క ఉండొచ్చు, కాళ్ళు వేరే ఉన్నాయంటే ఎల్క, ఎల్క ఉండొచ్చు. ఎల్క మీద పాము కొత్త వచ్చింది నాకు తెలిసి. ఇది లాస్ట్ ఇది పాము, ఈ పడగలేపుతారు లాస్ట్కి ఇట్లా, అదే టైప్. నీకు వెనకాల ఇట్లా పాము ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. పాము ఈడికెళ్ళి స్టార్ట్ అయ్యి అది తెలుసుకు పాము వస్తుంది పడగ అనుకుంటున్నా. ఇగో ఇది కూడా అంతే, ఇవన్నీ టైపులు అవే. ఇక్కడ అన్ని వినాయకులు అవే. ఇగో మహారాజ్ వినాయకుడు ఫేవరెట్ గణేష్. అంతా మంచిగా ఉంటుంది వినాయకుడు. ఇంకా 1 month అయినాక అయితే మనం మొత్తం కలర్ఫుల్గా చూస్తాం వినాయకులని. వెయిట్ ఫర్ దట్. ఇంకా మొత్తం వైటిష్ 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 కలర్ మొత్తం ఇప్పటికైతే. బా చూడండి సోఫా ఎంత మంచిగా ఉండేది. ఎన్ని కలర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సూర్యకిరణాలు. ఎక్సలెంట్ బాగుంది. నాకైతే నచ్చింది నిజంగా. సోఫా ఎల్క కింద మంచిగా ఏదో కలర్ ఉన్నట్టు. ఏ కలర్ వేస్తారో మంచిగా. కిరీటం వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం సూర్యకిరణాలు. అదిరిపోయింది నిజంగా, ఎక్సలెంట్. అది కలర్ వేసిన తర్వాత ఎట్లుంటుందో చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని, అందరూ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనం ప్రీవియస్ వీడియో అయితే షార్ట్ ఫిలిం వీడియో అయితే తీసినాం, అది కూడా చూసేయండి. ఇప్పుడే చూడకపోతే చూసి సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ ఖచ్చితంగా వేయండి. ఇగో ఇప్పటిదాకా మనం మీద కొర్రిన చింటూ బాయ్. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే మనలే అని అంటారు, చెప్తే ఓకే అని కాంప్రమైజ్ అయిపోయి ఊకున్నాడు మా చింటూ బాయ్. బాయ్ 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 బాయ్. మళ్ళా ఇదే షెడ్కి వచ్చి ఎట్లున్నాయో కలర్స్ అన్నీ మీరే, మీకు ఏ వినాయకుడు నచ్చిందో చెప్పండి, ఇందులో కామెంట్లో చెప్పండి. ఇలా ఎట్లా నచ్చిందో. ఎక్కడ ఉంటుందో అంటే ఈ షెడ్లు 2 షెడ్లు ఇక్కడ వినాయకుడు ఇక్కడ ఉంటాయంటే గణేష్ గడ్డ బిసైడ్ పక్కనే డాబా ఆపోజిట్, రిమ్జిమ్ డాబా ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ వినాయకులు. 1 month తర్వాత అయితే వచ్చి మీరు చూడొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఎట్లా పెయింటింగ్ వేసారో చూడొచ్చు. సరేనా? అంటిల్ దెన్ బాయ్.